వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. నేను ఇవాళ సిర్రాకు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. దీంట్లో ఎగ్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కట్ట తీసుకొని దాన్ని సన్నగా తరిగి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను, మట్టి లేకోకుండా. దాన్ని ఇప్పుడు ఒక పాత్రలో వేసేసుకునేసి మనము బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసినామంటే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, బాగా బాయిల్ అయింది. ఇది కాడలు కూడా ఉంటాయి కదా, ఆ కాడలు కూడా వేసేసుకోవచ్చు. ఆ కాడలు వేసుకొని ఇలా బాగా మెత్తబడేంత వరకు మనకు తెలిసిపోతుందండి. అప్పుడే ఇలా మెత్తబడిన తర్వాత పక్కకు పంపేసుకొని ఇంక పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని ఆవాలు, జీలకర్ర, శనగపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసి పక్కన ఇది చల్లార్చి బాగా నీళ్ళంతా పిండేసి పెట్టుకోవాలండి. దాన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 ఎగ్స్ కట్ చేసి వేసుకోండి. కట్ చేసి వేసి మొత్తం ఎగ్స్ అన్నీ ఇది చేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేయాలి. ఆకు అంతా పట్టేటట్లు నార్మల్ ఫ్రై ఎలా చేస్తామో అదేవిధంగా కొంచెం మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అలాగని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకి ఎక్కడ ఎగ్ కనిపించకుండా మొత్తం ఆకుతో కలిసిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ.